హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడతాం. ఎపిసోడ్ రివ్యూ గురించి ఈరోజు చాలా మాట్లాడాలి. అలాగే కావ్య చేసిండేది కరెక్టా తప్ప, అంటే పెద్దవాళ్ళు వచ్చి పిలిచినా కానీ కావ్య వెళ్ళకపోవడం కరెక్టా తప్ప, అలాగే అపర్ణ గారు మీకు ఈరోజు ఎలా అనిపించారో అనేది కామెంట్ చేయండి. ఎవరినో కొత్తగా చూస్తున్నాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఈరోజు ఎందుకో నాకు కొంచెము బెస్ట్ అనిపించింది, నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు సీరియల్ కొంచెం బెస్ట్ అనిపించింది. అది ఎందుకు ఏమనేసి కూడా మనం మాట్లాడదాం. మొత్తం మాట్లాడినామంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియో అయితే ఫుల్ వర్క్ చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం సీరియల్ నేను ఎక్కడ మొదలు పెట్టారో అక్కడి నుంచే మన స్వప్న గారు అయితే మొత్తం చెప్పారు కదా. స్వప్న మొత్తం చెప్పిన తర్వాత అక్కడ అపర్ణ గారికి మొత్తం అర్థమైంది. అంటే అక్కడ రాజుదే తప్పు ఉంది, ఎవరిది తప్పు లేదు, రాజు వల్లనే మన స్వప్న వెళ్ళిపోయింది అనేసి వాళ్ళందరికీ ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిన తర్వాత అపర్ణ గారు చాలా బాగా మాట్లాడారనిపించింది. ఎందుకంటే కోడల్ని ఎంతలా అభిమానిస్తూ ఉంటారో అనేసి మనకి ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది. అసలు రాజు ఎందుకు ఆ విధంగా తప్పు చేశాడు అనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసామంటే అక్కడ రాజు కావస్కం చేశాడా, ఏం జరిగిందనేసి రేపు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడినామంటే రేపు ఎపిసోడ్ స్పాయిల్ అవుతుంది మీకు. దానికోసం అనేసి నేను దాని గురించి మాట్లాడట్లేదు. అలాగే నేను కమెంట్ ట్యాబ్లో పోస్ట్ పెడతాను, ఆ పోస్ట్లో వెళ్ళి మీరు ఖచ్చితంగా ఓటేయండి. రాజు కావ్యాన్ని ఇంటికి తీసుకొస్తారు రాగలరా అనేసి ఒక పోస్ట్ పెడతాను. అది మీరు ఓటేస్తారంటే దాన్ని బట్టి మనము ఒక వీడియో చేద్దాము. ఎందుకంటే వీడియో చేద్దామంటాను కొంచెము మన ఛానల్లో ఎవరినో చూస్తా అంటే, ఎందుకంటే రివ్యూ ఛానల్ అంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్టే ఉంటుంది, ఎవరికైనా సరే ఇంట్రెస్టే ఉంటుంది. నాకు వేరే సీరియల్ తరపు నుంచి ఒక మెసేజ్ కూడా వచ్చింది ఇన్స్టాగ్రామ్లో. అక్కడ మా సీరియల్ కూడా చెప్పండి, మా సీరియల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి అనేసి. అంటే మన వీడియోలు కూడా వాళ్ళు చూస్తూ ఉంటారని మనకు అర్థమైంది. మీకు నేను దాన్ని కొంచెం రోజులు అయిన తర్వాత చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు మనం లీక్ చేయకూడదు కాబట్టి నేను చెప్తాను మీకు. అదేవిధంగా ఇప్పుడు గుండెండ గుడిగంటలు, గుప్పుడంత మనసు అవన్నీ చేస్తాను కదా మనం, వాటికి సంబంధించి కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ మనకి ఇంకా ఆ మెసేజ్లు ఏమి రాలేదు, అవి కూడా వస్తాయి. మన ఛానల్ కొంచెం డెవలప్ అవుతుంది, అంత మీ సపోర్ట్ వల్ల డెవలప్ అవుతుంది. కాబట్టి నేను అందుకోసమనే కమ్యూనిటీ ట్యాబ్లో ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఒపీనియన్లు తీసుకొని అక్కడ మనము వీడియో చేస్తే అక్కడ రీచ్ అయ్యేదానికి మన రివ్యూ అని కొడితే, బ్రహ్మముడి రివ్యూ అని కొడితే ఫస్ట్ మన ఛానల్లో వస్తుంది. కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి మీ సపోర్ట్తో నేను ఇంత ముందుకు పోతాను. కాబట్టి మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. సరే, ఇప్పుడు మనము అపర్ణ గారు ఏమన్నారంటే, అపర్ణ గారు మాత్రం ఇటు కోడల పైన ప్రేమ చూపించారు, అక్కడ అత్తగారి పైన ప్రేమ చూపించారు, ఇక్కడ కొడుకు పైన ప్రేమ చూపించారు. అసలు రాహుల్ విషయంలో ఏం జరిగిందంటే, రాహుల్ నేను పోను అనేసి చెప్పాడు కదా, మళ్ళీ ఎలా పోతా ఉంటారు అనేసి రాహుల్ అడతా, ఎలా పోతాడు ఆఫీస్కి, నాకు నా కొడుక్కి గడ్డి పోస్తా సమానం అనేసి అంటుంది కదా. అప్పుడు కొడుకుని ప్రేమించింది. ఇక్కడ నా కోడలు నాకు బాగలేకపోయినా నేను ఇంత బాగా చూసుకున్నాను. నా కోడలు అంటే నేను ఇంత ప్రాబ్లంలో ఉన్నా కానీ నా కోడలు రాలేదంటే ఎంత అవమానం జరిగితే రాకుండా ఉంటుంది అనేసి మన అపర్ణ గారు మాట్లాడడం మాత్రం ఈరోజు చాలా బాగా అనిపించింది. నిజంగా ఫస్ట్తో ఎవరైనా సరే దేశించే వాళ్ళు ఉంటే మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మనకి మంచి చేస్తారు చూడండి. ఫస్ట్ మనల్ని దేశించి మళ్ళీ మనకు మంచిగా జరిగిందంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఏం ప్రాబ్లం వచ్చినా మనకి హెల్ప్ చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే ఫస్ట్తో మన గురించి మనకు తెలియకపోతే, వాళ్ళకి తెలియకపోతే మళ్ళీ వాళ్ళు మన గురించి తెలుసుకుంటారు చూడండి, అది మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ లైఫ్ లాంగ్ ఆ పవర్ అనేది అలానే ఉంటుంది. మీరు కావాలంటే గమనించండి, ఎప్పుడన్నా మీ జీవితంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింటుంది. ఆ ఇన్సిడెంట్ ఏమంటే, ఇప్పుడు మనం ఫస్ట్తో కొట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు సినిమాల్లో కూడా హీరోయిన్ ఫస్ట్తో కొట్లాడుకుంటారు, ఫస్ట్ హాఫ్ అంతా కొట్లాడుకుంటారు, సెకండ్ హాఫ్ నుంచి ఆ లవ్, ఆ ఎమోషన్స్ అవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అదేవిధంగా సీరియల్లో కూడా ఫస్ట్ వాళ్ళ అత్త ఎంత హింసించింది, ఎంత ఇది చేసినా కానీ కావ్య అక్కడే ఉంది. ఎందుకంటే నా భర్త, నా పుట్టింటి గౌరవం అనేసి కావ్య అక్కడే ఉంది. కావ్యకి అలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఆ అత్తని, బండరాయి లాంటి అత్తని మార్చుకొని అసలు ఇంత చేసింది కదా. ఇంత చేసినప్పుడు అప్పుడు కావ్య అసలు ఇంక చిరస్థాయిగా నిలిచిపోతుంది అత్త విషయంలో. అందరూ ఈరోజు అయితే అపర్ణ గారు అయితే బాగా మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, అసలు దుగ్గురాల వంశంలో మీరు వెళ్ళిపోతా అంటే ఎందుకు మాట్లాడలేదు అనేసి ఇన్ని రోజులు గుర్తొచ్చింది అపర్ణ గారు. మీరు కూడా చేసిన తప్పే, ఎందుకంటే మీరు కూడా ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు, మీరు కూడా చేసిన తప్పే. కానీ మీరు ఇప్పుడు మారి మాకు సంతోషిస్తూ ఉంటారు. ఎందుకంటే కావ్య తరపున మాట్లాడే వాళ్ళు ఊరన్నా ఒకరు ఉండారనేసి మీరు మాట్లాడి అత్తగారు గౌరవించారు. నిజంగా ఈరోజు సీరియల్ అయితే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది సీరియల్. అలాగే అత్తగారికి గౌరవించారు. నేను పోయి తీసుకొస్తాను అనేసి అనడము, రాజుని క్షమాపణ చెప్పమనేసి మా అమ్మ కూడా అడిగిందని రుద్రాణి గారు. అంటే మీకు ఎందుకు అత్తయ్య అడిగారు, అసలు కావ్య ఏం తప్పు చేసింది, కావ్యని ఎందుకు అడగాలి, అసలు ఆత్మగౌరవం ఉండే కావ్య ఎందుకు అడగాలి, అసలు నేను ఎంత బాధ పెట్టినా కానీ కావ్య ఈ విధంగా చేసిందంటే, నిజంగా కావ్య మనస్తత్వం కరెక్టే. కానీ ఎందుకంటే ఇప్పుడు
కావ్యాని గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఒకటి వసుధార గారి గురించి చెప్పినా తక్కువ అవుతుంది, కావ్య గురించి చెప్పినా తక్కువ అవుతుంది. ఎందుకంటే జీరో నుంచి పోయినా కానీ కావ్య మా ఇంటికి ఏం జరగకూడదు, మా ఇంటికి అవమానం అవ్వకూడదు, మా పుట్టింటికి నాకు అవమానం అవ్వకూడదు అనేసి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కానీ కావ్య అక్కడ నిలబడి చేసింది చూడండి, అది మాత్రం నిజంగా హ్యాండ్సప్ చెప్పాలి. సరే అనేసి అక్కడ అది అయిపోయిన తర్వాత సరే నేను వెళ్తాను, నేను వెళ్ళి నా కోడలను తీసుకొస్తాను. అపర్ణ గారు వచ్చింటే మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చింటే వాళ్ళు అనుకుంటాను. కానీ ఇప్పుడు బామ్మగారికి తాతగారికి ఏదైతే చెప్పిందో అదే చెప్పింటుంది. కానీ అపర్ణ గారు అయితే మళ్ళీ రేపు ఎపిసోడ్లో మనకు చూపించారు కదా రాజు కళావతి వాళ్ళ ఇంటికి వచ్చేది. కానీ వాళ్ళు మాట్లాడేది 2 నిమిషాలు ఉన్నా కానీ కొంచెం సీరియల్ అయితే బాగుంటుంది. నేను ఆల్రెడీ నేను వీడియోలో కూడా చెప్పాను, సోమవారం ఏదైనా ఒక పాయింట్ స్టార్ట్ అయిందంటే శనివారం వరకు ఆ పాయింట్ స్టాప్ అవుతుంది అనేసి. శనివారం ఒక్క రోజు లింక్ చేసుకొని సోమవారం నుంచి మళ్ళీ ఆ పాయింట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నాను. ఇంకా రాజు కావ్యాన్ని ఇంటికి తీసుకుపోతాడు లేదనేసి మనకు రేపు ఎపిసోడ్ కాదు గురువారం ఎపిసోడ్లో తెలుస్తుంది. వెయిట్ చేద్దాము. నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకు తెలిసినా కానీ నేను చెప్పినా అంటే మళ్ళీ బాగుండదు. మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు మెసేజ్ చేయండి, నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. సరే అనేసి ఫైనల్గా అపర్ణ గారు నేను వెళ్తానంటే ఇంత రాత్రిలో వెళ్ళకూడదు, నువ్వు నీ కోడల పైన ఎంత అయితే అభిమానం ఉందో నాకు అంతే అభిమానం ఉంది నీ పైన అనేసి బామ్మగారు అయితే చెప్పి చాలా మంచి మాట చెప్పారు. బామ్మగారు చెప్పి మళ్ళా అందరినీ కడిగి పారేసింది. అసలు రాజు వాళ్ళ నాన్న కానీ ఎవరిని కానీ అందరిని కడిగి పారేసింది. ఏం చేస్తా అంటారు మీరు అనేసి మళ్ళీ రుద్రాణి గారు రాహుల్ మాట్లాడుకుంటారు. రుద్రాణి గారు రాహుల్ ఏం మాట్లాడుకుంటారు అంటే మీరు మనం చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా మమ్మీ అంటే, కళావతికి ఆత్మాభిమానం ఎక్కువ, అసలు కళావతి రాదు, మనలాగా నీలాగా నాలాగా కాదు కళావతి అని చెప్పడం మాత్రం వాళ్ళనే కించపరుచుకున్నట్టు అయింది. నిజంగా చాలా బాగా అనిపించింది ఆ పార్ట్ చూసినప్పుడు నాకు. సరే అనేసి ఫైనల్గా వీళ్ళు బామ్మగారు అయితే కావ్య వాళ్ళ ఇంటికి వచ్చారు. కావ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే మెయిన్ సీన్ అసలు మన కనకం గారు ఉన్నారు చూడండి. కనకం గారు చాలా టెన్షన్ పడిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా సరే, ఇప్పుడు మన ఇంటికి ఒక పెద్ద గెస్ట్ వచ్చారు, మంచిగా ఉండేవాళ్ళు, ఒకరు హై స్టేజ్లో ఉండేవాళ్ళు వచ్చారంటే మనం ఎలాగే టెన్షన్ పడతామో అలాగే రియలిస్టిక్గా చాలా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే మ్యాక్సిమం చూసేదంతా మనం మిడిల్ క్లాస్ వాళ్ళే చూస్తారు సీరియల్, రిచ్ పీపుల్ అంతా చూడలేండి. దానికోసం అనేసి మనకు బాగా కనెక్ట్ అవుతుంది కదా ఆ ఎమోషన్, అందుకోసం చెప్తా ఉన్నాను. సరే అనేసి వచ్చిన తర్వాత అది వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు కూడా బాగా అర్థమైంది. అక్కడ బామ్మగారు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినారంటే, నాకు ఇష్టం లేకుండా నేను ఆయనతో సంసారం చేయడు, అసలు నాకు ఎంతలా ప్రాబ్లం ఉందంటే అంత ప్రాబ్లం ఉంది, అసలు మీకోసం అనేసి ఆయన ఒప్పుకున్నాడు, మీరు లేకుండా ఉంటే అసలు ఒప్పుకోండేవాడా, నన్ను యాక్సెప్ట్ చేసిండేవాడా, నన్ను ఆదరిస్తూ ఉన్నాడు, ఫస్ట్తో చెదిరించుకున్నా కానీ నన్ను ఆదరిస్తూ ఉన్నాడు, నన్ను ఇంతలా బాగా చూసుకుంటూ ఉంటాడు అనేసి నేను ఆయనతో సంసారం చేసి ఒప్పుకున్నాను, కానీ లేకపోతే నేను ఒప్పుకునేదాన్ని కాదు అనేసి అసలు చెప్పడం మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక్క షాట్కి 3 పిట్లు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ అమ్మలకు ఒక క్లారిటీ వచ్చింది, బామ్మగారు వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది, వాళ్ళే ఇంకేం మాట్లాడలేక ఇంక వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అట్ట మాట్లాడింది, ఎందుకంటే అంత అవమానం జరిగింది. ఈరోజు ఏమి భారతం గురించి ఏం మాట్లాడలేదు, మామూలుగా మనకు అర్థమయ్యేటట్టే మాట్లాడారు. మీరు మరీ అంత ల్యాగ్ చూడాల్సిన పని లేదని నాకు అనిపించింది. సరే అనేసి అక్కడ అది అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు కనకం గారు కూడా ఒక మాట అన్నారు, నీళ్ళు ఇంత బాధ ఉందని మాకు తెలియదమ్మా, మేము ఏదో అనుకున్నాము, నువ్వు వెళ్తావు అనేసి, ఇప్పుడు నువ్వు వెళ్ళినా కానీ మాకు ఇష్టం లేదు అనేసి చెప్తారు. చెప్పే మాట కూడా, ఎందుకంటే అమ్మ నాన్న కూడా అదే విధంగా ఉండాలి. ఎందుకంటే కూతురికి ప్రాబ్లం వచ్చిందంటే ఇంక వాళ్ళు కాకపోతే ఇంకోరు చూస్తారు చెప్పండి. కూతురికి అనేది భర్త ఉంటాడు, భర్త లేకపోతే అత్తగారు ఉంటారు, అత్తగారు లేకపోతే ఇంకోరు ఉంటారు చెప్పండి. ఆ విధంగా ఖచ్చితంగా ఇప్పుడు కావ్య అనేసి అపర్ణ గారు అనడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే అంతలా అభిమానిస్తుంది, అంతలా అభిమానించి అంతలా సేవలు చేస్తుంది కాబట్టే కదా అంతలా ప్రేమిస్తూ ఉంటారు. అంతలా ప్రేమించింది అసలు మామూలు విషయం అసలు ఆ విధంగా చేయడం అంటే, ఆ విధంగా అత్తగారి సపోర్ట్లు కూడా తీసుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఆ విధంగా మన కావ్య తీసుకొని ఇంతలా చేసిందంటే అసలు నెక్స్ట్ లెవెల్. కావ్యకు కూడా మనం బెస్ట్ వైఫ్ కావ్యకు అవార్డు ఇవ్వాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన వసుధార గారు లేదు కాబట్టి బెస్ట్ వైఫ్ అవార్డు కావ్యకు వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. బెస్ట్ వైఫ్, బెస్ట్ సీరియల్ అవి కూడా నేను కమెంట్ ట్యాబ్లో పెట్టినాను. ఖచ్చితంగా వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ అవుతా అంటే కమెంట్ ట్యాబ్లో పోస్ట్ పెడతాను, రాజ్ కావ్యాన్ని ఇంటికి తీసుకెళ్తారు లేదా అనేసి. దానిపైన ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఎందుకు చెప్తాను అంటే, బ్రహ్మముడి రివ్యూ అని కొడితే ఫస్ట్ మన ఛానల్లో వస్తాను. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఛానల్ చేస్తాను కాబట్టి అది మీ సపోర్ట్తోనే వస్తుంది. నేను ఇంకా మంచిగా మీరు లైక్ చేసినారంటే ఇంకా మంచిగా నేను వీడియో చేసి మీకు ఇంకా చూపించగలను. దానికోసం అనేసి మీకు చెప్తాను. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా మాట్లాడాలంటే రేపు గురించి మాట్లాడదాం. రేపు రాజు కావ్య ఫన్నీ మూమెంట్స్ ఉంటాయా అంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే రేపు అంతా కూడా మళ్ళీ పంచాయతీ జరుగుతుంది. ఇక్కడ కావ్య వాళ్ళ విషయం జరుగుతుంది. కావ్య వాళ్ళ ఇంట్లో ఈ విధంగా జరిగిందమ్మా అనేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఇంకా రాజు నువ్వు ఎలాగైనా పోయి మన అపర్ణ గారు ఏమైనా ట్యాబ్లెట్లు ఏమైనా వేసుకోరేమో, ట్యాబ్లెట్లు వేసుకోకపోతే ట్యాబ్లెట్లు వేసుకుంటే నా కోడలు వస్తాను, నేను ట్యాబ్లెట్లు వేసుకుంటా అనేసి మారం చేయడం,
మారం చేస్తేనే కదా వస్తాడు. ఎందుకంటే అమ్మ ప్రేమ అలాంటిది కదా, అమ్మ పైన ప్రేమ అలాంటిది కదా, దానికోసం అనేసి ఏమైనా వస్తారా అనేసి. ఎందుకంటే వీడియో లాస్ట్ వరకు చాలా మంది చూడరు, దానికోసం అనేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంత జరుగుతుంది, రేపు జరగదు. గురువారం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కామెడీగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంతసేపు వీడియో చూడడానికి ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి వీడియో చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంకా కొంచెం సపోర్ట్ ఇస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. లవ్ యూ ఆల్. దిస్ ఈస్ కిరణ్. బై బై.